జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోసగి మండలం తుమ్మిగనూరు గ్రామంలో ఫిషనరీ డిఈ నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, మత్స్యశాఖ డీడీ రంగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా సాగులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని వారు అన్నారు. మంచినీరు వనరు వాడుకొని సారవంతం కాని నేలలో చేపల చెరువులు సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని వారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సహించేందుకు వారికి సబ్సిడీ కింద విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషనరీ సిబ్బంది రవికుమార్, కోసగి ఎస్ఐ హనుమంతరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, ఆర్లబండ సింగిల్ విండో చైర్మన్ అయ్యన్న, జ్ఞానేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల దినోత్సవం సందర్భంగా ముందుగా చేపలు రోహు కట్ల సార్, రోహు కట్ల ఈ మధ్య కొంచెం రూపచంద్ర కూడా పెంచుతున్నాం సార్, అది కూడా బాగానే ఉంది సార్. ఇందులో పనిచేస్తున్నాను. మొన్న మార్చి 17న ఇక్కడ నుంచి ఒక 4 నెలలు అయింది. ముందుగా ఈ మన నుంచి పిఎస్ నుంచి డిజిటల్ అసిస్టెంట్ నుంచి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే విలేజ్ ఫిజికల్ అసిస్టెంట్, ఆ తర్వాత మండల్ లెవెల్, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత లాస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోతే ఒక వీళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు ఈ చెరువులకు మనం ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే కదా